నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తేను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను. తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ శుభవార్త చెప్తున్నా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఆయన పేరు అవతారమో ఏవోనట. అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే. వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా? నా ప్రేమ అకౌంట్లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను. ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను. అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏమిటది? అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి. ఎలా అనిపిస్తావు? దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను. ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్కి వచ్చేయాలి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారే. ముందు నువ్వు విధాన్ని ఇంటికి వెళ్ళిపో. స్వాతి, స్వాతి, ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు? అజీర్త? ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు. డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్, ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజమా? అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి. నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి. కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఆడదానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా? మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్నెందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని. కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్. మీతో విషయం మాట్లాడదాం. రండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు, కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏం లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకోండి, చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. చిన్నదాని చింగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.